సభాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమదచల పరిపూర్ణ ప్రబోధ స్వరూపకం శ్రీ సదానంద వీరన్న రాజయోగి వరప్రసాదితం శ్రీ యమలాంబ జగదాంబ సమేత శ్రీ దయానంద జగపతిరావార్య సద్గురుదే నమో నమః. అస్మసద్గురం సమారంభం కృష్ణ సాందీపమజ్జమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. మరి వేదిక మీద ఆశీనులైనటువంటి సర్వాధ్యక్షుల వారికి, మరి అధ్యక్షులైనటువంటి అభయానంద సిట్టేడు కోదండరామయ్య అంటే ఆయన కూడా నాకు ప్రియమైన గురుదేవులు. మా గురువు గారి తర్వాత మరి ఆయన కూడా మా గురుదేవులు. ఎందుకంటే ప్రతి వీడియో కూడా నేను ఆయన వీడియో చూస్తాను, ప్రతి వీడియో కూడా చూస్తానండి. మరి అలాగే మా గురుదేవులైనటువంటి దయానంద స్వాముల వారికి, వేదిక మీద ఆశీర్వాదం ఉన్నాడు అమ్మలందరికీ కూడా మరి నా శిరసా సాష్టాంగ ద్వాదశ నమస్కారములు అర్పించుకుంటూ, మరి ఇప్పటి వరకు మన పెద్దలు శివరామ దీక్షితుల వారు నిర్ణయం చేసినటువంటి సిద్ధాంతాన్ని మనందరికీ కూడా కూలంకుశంగా వివరణ చేశారు. మరి ఈ వివరణ చేసినటువంటి దాన్ని మనం ఇప్పుడు విన్నాం. ఈ పెద్దలందరూ కూడా మనకి వినిపించినటువంటి బోధనే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మరి పశువులు ఏ విధంగా ఒడివడిగా తిని పచ్చగడ్డిని పడుకున్న తర్వాత ఎలాగైతే నెమరు వేస్తాయో, మన పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా కూలంకుశంగా అర్థం చేసుకోవాలి. దాని గురించి శివరామ దీక్షితుల వారి సిద్ధాంతం ఏమన్నారు అని అంటే, పరిపూర్ణ మెరుకలు ఎట్టువో గురుముఖమున రెంటి నెలస్స గుర్తెరిగి ఎరుకను సరిపుచ్చుకున్న మృసయని పరిశుద్ధ బోధ ఇది పాటించగలరా, శివరాముల పద్ధతి ఇదేరా, నరులు కొందరు బలికిరి ఎరుకను మృంగి ఈ పరిపూర్ణమయ్యే మంచెరిగక చెడుటికై పాటించగలరా, శివరాముల పద్ధతి ఇదేరా అన్నారు. ఆ విధంగా మరి ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని, లేదు లేదని అంటున్నారో ఏదైతే ఉన్నదో దాన్ని, ఈ రెండాటిల్ని ఎరిగి అసత్యమైన దాన్ని వదిలేయమని మన పెద్దలు ఇప్పటి వరకు కూడా నిర్ణయం చేసి మనకి ప్రపోజ్ చేశారు. మరి దానికే సత్యమగు బట్టబయలు అసత్యంబగు నెరిక నెరిగి సద్గురు కృపసే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్న వానితోటి సాటెవ్వరన్నా, నిత్యానిత్యములనే నిర్ణయామెరుగక నిత్యుడై ఉండేటి నిజబోధ కలిగితే చాలు చాలన్న వానితోటి సాటెవ్వరన్నా అన్నారు. మరి సత్యమైనటువంటిది ఇప్పటి వరకు పెద్దలు మరి ప్రత్యక్షంగా మనకి నిరూపణ చేశారు. అసత్యమైనటువంటి దాన్ని కూడా దీన్నే నిరూపణ చేశారు. ఈ సత్యమైన దాన్ని అసత్యమైన దాన్ని గురుముఖత ఎరిగి అసత్యమైన దాన్ని సత్యంగా నమ్ముంటే మరి వీడు మళ్ళీ తిరిగిరాడు. కాబట్టి అదే నిర్ణయంలో మన శివరామదికి సాంప్రదాయాలు అందరూ కూడా నిర్ణయం చేసుకుని ఉంటారని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై సద్గురు మహారాజుకి జై.